అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తా ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, అందరు బాగున్నారా? ఈ సమయంలో మీ అందరి కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాం. మీ క్షేమమే మా క్షేమమునకు ఆధారం. కాబట్టి జరుగుతున్న యుద్ధాల కొరకు యుద్ధ సమాచారం విన్నప్పుడు భయపడద్దు. మీకు దేవుడిచ్చిన సమయాల్లో యుద్ధాల కొరకు ప్రార్థిస్తూ ఉండండి. ప్రభువే తగిన కృపను అనుగ్రహిస్తాడు. ప్రభువే ఇరాన్ ఇజ్రాయెల్ మీద, మరి అటు అమెరికా మీద అట్లు జరుగుతున్న యుద్ధాలు తెలియకేం లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి యుద్ధ సమాచారం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన రాకడ ఎంత సమీపంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. రండి, ఈ సమయంలో యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షము కురియును. క్షమించండి. ప్రియమైన వారలారా, దేవుడు దీవెనకరంగా చేయాలి, దేవుడు దీవించాలి. దేవుడు దీవిస్తే ఎలా ఉంటుందంటే, ఆయన ఆశీర్వాదం ఎన్నటికి ఆశీర్వాదం అన్నట్టుగా మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలు ఇక ఒక వర్షం వల్లే కురుస్తాయి. అర్థమైందండి? దేవుని దీవెనల వర్షం. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు దీవెనల వర్షాన్ని కురిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అన్ని విషయాల్లో. అర్థమవుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మన జీవితాల్లో దీవెనల వర్షాన్ని కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుడు తప్పకుండా మన జీవితంలో దీవెనలు కలిగిస్తాడు. నేను ఒక యథార్థ సంఘటన చెప్తాను. ఒకసారి నేను మంచిగా పరిచయం చేయాలి అనుకున్నాను. ఎక్కడ గిద్దలూరు మందిరంలో. ఒక్కసారి నేను ఆ మార్గాన మా చెల్లి దగ్గరికి వెళ్ళేవాడిని. గిద్దలూరు, నంద్యాల, తర్వాత వెలుగోడు వెళ్తూ ఉండేవాడిని. చాలాసార్లు అనుకునేవాడిని, ఈ మందిరంలో నేను పరిచయం చేయాలి అనుకునేవాడిని. సరే, ఒకసారి బాగా ఆశతో ఆ మందిరం లోపలికి వెళ్ళాను. అక్కడ ఒక అన్న కట్టెలు కొడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక నేను కూడా ఇక చేయాలని ఆశతో వెళ్ళాను కదా. మరి నిలబడ్డాను. ఏం బాబు, ఎక్కడ, ఏంటి, ఏం తమ్ముడు అన్నాడు. మరి ఇట్లా అన్నా, నేను కూడా పని చేస్తా అన్నాను. సరే బాబు అని నాకు గొడ్డలు చేతికి ఇచ్చాడు. కొద్దిసేపు నేను కూడా పని చేశాను. పని చేసిన తర్వాత చేస్తూ ఆ గోడ వైపు చూశాను. నేను నిన్ను ఏర్పరచుకొని నియమించానని ఆ గోడ మీద రాస్తుంది. అంటే దేవుడు తన పని కొరకు మనల్ని ఏర్పరచుకొని నియమిస్తాడు. అవును, ఆయన ఉద్దేశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఉద్దేశాల ప్రకారం మనం జీవిస్తే మంచిదే. ఇక అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చోమన్నారు. కొంత డ్రింక్ ఏదో ఇచ్చారు, తాగాను. ఒక పెద్ద ఆయన వచ్చాడు. మరి సంఘ పెద్ద ఏమో నాకు తెలియదు, నాకు చిన్న వయసు అప్పుడు. ఒక పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి, నానా అని చాలాసేపు నాతో మాట్లాడి నిజంగా చాలా మంచి విషయాలు చెప్పాడు నాకు. ఆయన చెప్పిన విషయాల్లో ఒక విషయం ఏంటంటే, అది మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పెద్ద ఆయన కదా, చాలా మంచి విషయాలు. ఎందుకంటే పెద్దలు మనకు మంచి విషయాలు చెప్తారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్పాడు నాకు. నాయనా, నమ్మకంగా ఉండు, నీకు దీవెనలు కలుగుతాయి అని చెప్పాడు. ఇది నిజమంటారా కాదంటారా? నమ్మకమైన వానికి దీవెనలు కలుగుతాయా కలగవా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో
ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడు దీవెనల వర్షాన్ని కురిపిస్తాడు. నేను పరిచయం చేసే నిజంగా పెద్ద ఆయన నాకు ప్రార్థన చేశాడు. "ఆ, నాయనా, నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోకు, నువ్వు దేవుని పరిచర్య చేయి, నమ్మకంగా చేయి." అర్థమైందా? నువ్వు నమ్మకంగా చేస్తే, అందుకే రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. ఏ దీవెనది? యెహోవా దీవెన. యెహోవా దీవెన. రూతుకు ఏ దీవెన ఉంది? దేవుని దీవెన ఉంది. అందుకే ఆమె మీద దీవెనల వర్షం కురిపించబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దీవెనల వర్షం కురిపించబడాలి అంటే నువ్వు నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుడు చెప్పిన ప్రతి పనిలో, దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞలో, దేవుడు చెప్పిన ప్రతి వాక్యానుసారంగా మనందరము జీవించగలిగితే దేవుడు తన దీవెనల వర్షాన్ని కురిపిస్తాడు. ఏమి రూతమ్మకేనా దీవెనలు? మనకు లేవా? ఏమండి, రూతమ్మేనా బోయేజు లాంటి భర్త? మరి అలాంటి నమ్మకంగా ఉన్నవారికి అలాంటి మంచి భర్తలు రారా? మంచి భార్యలు రారా? మంచి కుటుంబాలు కట్టబడవా? ఏమండి, ఏమి ఇస్సాకేనా రేపక? అంటే అంటే దేవుని దీవెన చూడండి ఎంత అద్భుతమైందో, ఎంత ఆశీర్వాదకరమైందో దేవుని దీవెన. ఆ దీవెనల వర్షము ఆ దేవుడు కురిపిస్తాడండి. అర్థమైందా? ఈ రోజుల్లో ఇలాంటి దీవెనలు మనం చూడలేకపోతున్నాం. అర్థమైందా? ఇలాంటి దీవెనలు మనం చూడలేకపోతున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, ఇలాంటి దీవెనలు మనం చూడాలి. అబ్రహామును దేవుడు ఎంత దీవించాడో ఒక విధంగా చెప్పలేం, ఒక విధంగాని కాదు. ఎంతగానో దేవుని దీవెన యాకోబుని ఎంత దీవించాడు. ప్రభువా, నువ్వు నన్ను దీవిస్తేనే. ఇస్సాకు యాకోబును దీవించేది కాదు. ఇస్సాకు యాకోబును దేవుడు దీవించాలి. యాకోబును దేవుడు దీవించాలి అన్ని విషయాల్లో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దీవెనల వర్షం ఉంది. అక్కడ ఇంట్లో, బయట, పొలంలో. కాబట్టి తండ్రి దీవెన ఓకే, కానీ తండ్రి కంటే ఎక్కువగా దేవుని దీవెన చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? చాలా ప్రాముఖ్యమైందన్నమాట. ఆ దీవెనల వర్షాన్ని ఋతువుల ప్రకారం సమయానుకూలంగా దేవుడే తన ప్రజల మీద కుమ్మరిస్తాడు. మోషే దేవుడే కుమ్మరిస్తాడు. ఆ రోజుల్లో యాజకులైన మోషే, తర్వాత అహరోనులు కూడా ప్రజలను దీవిస్తూ ఉండేవారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాకని, దేవుడు మిమ్మల్ని కాపాడును గాకని. సంఖ్యాకాండం 6 మీరు ఇశ్రాయేలుని ఇలాగూ దీవింపవలెను, దేవుడు మిమ్మల్ని కరుణించును గాకని. ఆ దీవెనల వర్షం నా ప్రియ స్నేహితులారా. ఎందుకంటే మనం దేవుని చేత దీవించబడిన వారం. సంఖ్యాకాండం 23:20లో, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించి నేను మార్చలేను. దేవుడు దీవిస్తే ఎవడు మారుస్తాడు? బిలాము లాంటి వారు మారుస్తారా? దేవుడు దీవిస్తే ఎవరు మార్చలేరు. దేవుని దీవెన అంత గొప్పది. దేవుని దీవెనను శాపంగా ఎవడు మార్చలేడు. ఎంతమంది బిలాములు వచ్చినా, ఎంతమంది బాలాకులు వచ్చినా. కాబట్టి దీవించమని సెలవాయను. ఎందుకంటే దీవించబడిన వారం అండి మనము, దేవుని చేత దీవించబడిన వారం. అర్థమైందా? దీవించబడిన వారం. పూర్తిగా ఎవరు ఏమనుకున్నా మనము దేవుని చేత దీవించబడిన వారం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, ఆయన రక్తంలో కడగబడిన మనము
ఎంతగా ప్రభు చేత దీవించబడిన వారమంటే ఇక ఇక చెప్పలేము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మిమ్మల్ని శపించు వారిని దీవించమనుంది, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి. మనము శాపాలు పెడతా ఉంటాం. నిందింపబడి కూడా దీవించడమే. అర్థమైందా? ఎవరిని దూషణ చేయక దీవించమని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ దీవెనల వర్షాన్ని దేవుడు తన భక్తుల మీద కుమ్మరిస్తాడు. వారు దీవించబడాలి. వారు దేవుని సంఘములో, వారు ఉద్యోగం చేసే స్థలాల్లో, వారు పనిచేసే స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, అన్ని విధాలుగా ఆత్మలో అనేక ఆత్మలు సంపాదించుట్లో వారు దీవించబడాలి. కనుక ఈ దీవెనల వర్షము మన మీద కుమ్మరింపబడినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు ఎంతో వందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన మంచి మాటల కొరకు స్తోత్రాలు. ఋతువుల ప్రకారం వర్షం కురిపించదను, దీవెనకరముకు వర్షం కురిపించదను. ఆయన నీ దీవెనలు ఆయన నా ప్రభా అద్భుతంగా ఆయన దీవెనకరముకు వర్షము. నిజమే తండ్రి, ఎన్నో రకాలైనటువంటి వర్షాలు వస్తూ ఉన్నాయి. నాయన అకాల వర్షాలు మనిషిని ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన నీ దీవెనల వర్షాన్ని కురిపించే దేవుడు. ఆయన నీ దీవెనకరముకు వర్షాన్ని, ఆయన ఆత్మవర్షాన్ని ప్రభా నాయన అంత్యదినములలో మీరు చెప్పారు తండ్రి. నాయన అంత్యదినములలో నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పారు. అలాంటి నీ ఆత్మతో కుమ్మరించి నీ దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపుతున్నామని నాయన ప్రభా నాయన వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరము చేయదును, ఋతువుల ప్రకారం వర్షం కురిపించదను, దీవెనకరముకు వర్షం కురియును. ఆయన నా ప్రభు ఎవరైతే కరువు కాటకాలు ఇబ్బందుల్లో ఉంటున్నారో మరి నీ దీవెనకరమైనటువంటి వర్షాన్ని, ఆత్మవర్షాన్ని మీరు కురిపిస్తురండి ప్రభా. నమ్మకమైన వాడిని నువ్వు దీవించే దేవుడు. స్తోత్రాలు. మీరు కనికరించి నాయన దీవెనకరమకు నాయన వర్షాన్ని మీరు కురిపించమని మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సౌడు కెవిన్ తన ఉద్యోగ విషయంలో సాయం చేయని మా ప్రియ బిడ్డల కుటుంబాలు వారి క్షేమంతరి కొరకు ప్రార్థన చేస్తూ మరి చెల్లి శారా కుటుంబాన్ని అట్లాగే భవిష్యత్ దినాల్లో నేను మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరినీ కూడా తగిన క్షేమంతో నింపుతున్నామని ప్రార్థన చేసుకుంటూ మీకే మహిమ ఘనత స్తుతి ప్రభావం తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.